ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ మాట అడగగానే చాలామంది ఏం బాగున్నామో ఏమో అనే జవాబు ఇస్తూ ఉంటారు. ఒకవేళ అదే జవాబుగా నీ జీవితంలో కూడా కలిగి ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో అందరూ నన్ను మర్చిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టారు. కొంతమందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మా పేరు కూడా మర్చిపోయారు, మా ఊరు మర్చిపోయారు, మాతో ఉన్న సహవాసాన్ని మర్చిపోయారు, మేము గడిపిన మంచి దినాలను జ్ఞాపకంలో లేకుండానే ఆ రోజులన్నింటినీ మర్చిపోయారు అని చాలామంది అంటూ ఉంటారు. ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేవుడు మోషేతో ఒక మాట అన్నాడు. అది మీకు జ్ఞాపకం చేయాలని దేవుడి ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనం. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. ఎంత అద్భుతమైన మాట! దేవుడంట పేరును బట్టి మోషేని ఎరిగాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఎవ్వరికీ తెలియదు, అందరూ నన్ను మర్చిపోయారు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ పేరును బట్టి నిన్ను ఎరిగాను అంటున్నాడు. నీ పేరు కూడా ఆయనకు తెలుసు, నీ ఊరు తెలుసు, తల్లి గర్భములో పిండమై రూపింపబడక మునిపే నువ్వు ఆయనకు తెలుసు. ఎవ్వరు నిన్ను మర్చిపోయినా, విడిచిపెట్టినా, వద్దనుకున్నా నీ పేరు, నీ ఊరు, నీ చరిత్ర అంతా తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, నీ పేరును బట్టి నిన్ను ఎరిగాను. ఎంత గొప్ప భాగ్యం కదా! దేవుడికి మన పేరు తెలుసా? అవును, నీ పేరు, నీ ఊరు, నీ కలిగిన సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. నేను నీ హృదయములో ఉన్నందుకు నీకు స్తోత్రం ప్రభు అని చెప్పు. గొప్ప మేలును ప్రభు నీకు చేస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీ పేరును బట్టి నేను ఎరుగుదునన్న మాట ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిశ్చయముగా ఎంతమంది అయితే బలహీనపడ్డారో, అందరూ మర్చిపోయారని బాధపడుతున్నారో వారందరూ ప్రభువా నాయన నీ హృదయంలో ఉన్నారు. వారిని ఈరోజు బలపరిచినందుకు స్తోత్రం. వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.